కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో కౌన్సిలర్లను గెలిపిస్తే మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడం తన బాధ్యతగా తీసుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి. పట్టణాల అభివృద్ధి నా బాధ్యత. ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేపు ఫస్ట్ వార్డు కావే కౌన్సిలర్ వెంకటమ్మ మల్లన్న గారికి మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా దయచేసి ఒకటి ఆలోచన చేయండి. ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండ్రు, మోసపోతే గోసపడతారు, దయచేసి మోసపోకండి. మీ అందరు కూడా ఎట్టు పరిస్థితుల మళ్ళా వాళ్ళ అబద్ధాల మాటలకు చెప్పే మాటలు వింటే మాత్రం మీ అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అని ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఇవాళ అక్షరాల నిజమైందా కాలేదా ఒక్కసారి మీ అందరు కూడా మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ మన కొత్తపల్లి గ్రామంలో కావచ్చు, మన హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడ కూడా మనకి మోసపోలే. మీ అందరూ ఓటేసి నన్నే గెలిపించిండ్రు, అదంతా కూడా వాస్తవం. కానీ మన దురదృష్టవశాత్తు మీ అందరూ నన్ను ఇక్కడ ఆశీర్వదించారు, కానీ కేసీఆర్ గారు పైన లేకపోవడం మనందరికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. మీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి అక్క, ఇదే కొత్తపల్లి గ్రామంలో మీకు వేసిన ప్రతి రోడ్డు కేసీఆర్దే, మీ ఇంటి ముంగట కట్టిన ప్రతి మోరీ కేసీఆర్ గారిదే, ఈ లైట్లు పెట్టింది కేసీఆర్ గారిదే, ఈ బొడ్రాయి చుట్టూ సీసీ వేసింది కేసీఆర్ గారే, నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర వేసింది కూడా సీసీ వేసింది కూడా కేసీఆర్ గారే. ఆఖరికి మీ బతుకమ్మ ఆడుతున్నది కూడా అద్భుతంగా గ్రాండ్గా మీకు హుజురాబాద్లో ఇబ్బంది అవుతుందని మీరు బతుకమ్మ ఆడుకోవడానికి హుజురాబాద్లో ఎంత అద్భుతంగా చేస్తామో ఈడ కూడా అంత అద్భుతం చేసినాం. నేను ఒక్కటే